హాయ్ అందరికి ఒకసారి కామెంట్ చూడండి. ఆ కామెంట్ చేసింది మా ఫ్రెండే. పప్పు ఈజీ వేరే కావాలంటే ఇక నేను ఘోరంగా సింపుల్గా మస్తు ఈజీగా ఎవరైనా చేసుకునే విధంగా చేసిన. ఫస్ట్ పప్పును మంచిగా కడిగి అందులో కొన్ని వాటర్ పోసి పక్కన పెట్టుకుందాం, కొంచెం నానుతుంది. ఇక ఆలోపు కూరగాయలు కట్ చేసుకుంటాం. నేను పాలకూర పప్పు చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి పాలకూరను కట్ చేసుకున్నా. ఇక మనకి ఎంత కారం అవసరమో అన్ని పచ్చిమిర్చి దాంతోపాటు ఉల్లిగడ్డ టమాటా కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక మనం ప్రెషర్ కుక్కరే కదా అని పప్పు కడిగి నార్మల్గా ఉడకబెడతాము. అట్లా ఉడకబెట్టద్దంట. ఒక 5-10 నిమిషాలు నానబెట్టి ఉడకబెడితే గ్యాస్ ప్రాబ్లం రాదంట. ఇంకా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా, పాలకూర అవన్నీ కుక్కర్లో వేసి కుక్కర్ మూత పెట్టేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసేయాలి. ఇంకా పప్పు ఉడకడానికి 4-5 విజిల్ రావాలి కాబట్టి ఆ గ్యాప్లో నేను ఎల్లిపాయల పొట్టు తీసుకున్నా, కొత్తిమీర కట్ చేసిన. ఎల్లిపాయల పొట్టు తీసేటప్పుడు కోయారే కొయ్యి సాంగ్ గుర్తుకొచ్చి ఆ పాట పాడుకుంటూ చిన్నగా డ్యాన్స్ చేసిన. 5 విజిల్ వచ్చినాక స్టవ్ బంద్ చేసి ఆవిరంతా పోయినాక మెల్లగా మూత తీయాలి, లేకపోతే కుక్కర్ వేలుతుంది. మెల్లగా మూత తీసుకొని కలుపుకోవాలి. ఒకసారి మంచిగా కలిపేసి ఇక మనకు తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలిపి పోబెట్టుకున్నాడే. ఇక వేరే గంజి తీసుకొని అందులో నూనె పోసుకొని ఇక ఫస్ట్ జీలకర్ర వేసుకొని ఇక దాని తర్వాత ఆవాలు కూడా వేసుకొని ఎల్లిపాయలు దంచేసుకోవాలి. దాని తర్వాత కల్లేమాకు వేసుకొని కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని ఇక పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఆ ఉడికిన పప్పు ఉంది కదా ఆ పప్పు వేసేస్తే పప్పు కర్రీ రెడీ. ఏదైనా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇంకా అంతే, మస్తు ఈజీగా ఉంది కదా పాలకూర పప్పు. ఏం లేదు, పప్పులు అన్నీ ఉడకబెట్టి దాన్ని పోపు పెట్టేస్తే పాలకూర పప్పు రెడీ. పాలకూర పప్పు మస్తు ఉంది, మస్తు టేస్టీగా ఉంది. ఇది అన్నంలో అయినా తినచ్చు, చపాతీ అయినా తినచ్చు, పూరీలు అయినా తినచ్చు, ఎందులోనైనా తినచ్చు, ప్రాబ్లం లేదు. ట్రస్ట్ మీ, కర్రీ మాత్రం హైలైట్ అంటే హైలైట్ వచ్చింది. కుమ్మిడితో పెట్టిన నేను మాత్రం. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.